అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మహేష్ మండల బ్లాగ్స్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో మొత్తానికైతే మనం విజయ్ మాన్వి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో లోపల అయితే వెరైటీ టైప్స్ ఆఫ్ మనకు ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి అయితే మీకు A to Z మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూపిస్తాను. ఒకసారి ఒక లుక్ వేసేయండి గైస్. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్త వచ్చిన వాళ్ళు ఫాలో కండి గైస్. ఒకసారి చూసుకున్నట్లయితే మీరు అన్న అయితే ఇక్కడనే ఉన్నాడు అనమాట. సో చూసుకోవచ్చు, అన్న అయితే మనకు విజయ్ మాన్వి అన్న అయితే ఇక్కడనే ఉన్నాడు. అన్ననే ఆర్ట్స్కు మెయిన్ అన్నమాట. ఒకసారి చూసుకోవచ్చు, మనకు 4 చేతులతో అయితే లంబోదరుడు వచ్చింది అనమాట. మనకు ఆభరణాలు చూసుకోవచ్చు ఇప్పుడే తయారవుతున్నాయి. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు అక్కడ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. మనం పైనుంచి స్టార్టింగ్ దాకా చూసుకున్నట్టయితే మనకు విగ్రహాలు అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడే వరకు అయితే స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ కాలేదు. సో మీకైతే మామూలుగా అయితే చూపిస్తాను ఎంతవరకు వచ్చినాయి పనులు ఏమేమి అనేవి. అన్న ఎన్ని ఫీట్లు ఉంటాయి అన్న ఒక్కొక్కటి? స్టార్టింగ్ 7 ఫీట్స్ నుంచి 25 ఫీట్స్ వరకు అక్కడ లోపల అన్న. స్టార్టింగ్ 7 ఫీట్స్ నుంచి 25 ఫీట్స్ వరకు అయితే వస్తుంది అనమాట. స్టార్టింగ్ అక్కడ లోపలికి అయితే మనకు పెద్దది ఉంది. సో ప్రతి ఒక్కటి మీకు చూపించుకుంటూ అయితే నేను వెళ్తూ ఉంటాను. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా అన్న, ఇక్కడ చూపి అన్న. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, పెద్దగా అయితే ఉన్నాడు మనకు, భారీ చేతులతో అయితే మనకు గణేశుడు అయితే చూసుకోవచ్చు. దగ్గర దగ్గర మనకు వచ్చేసి ఒక 20 ఫీట్స్ వరకు అయితే ఉండొచ్చు, 22-21 ఫీట్స్ వరకు అయితే. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకు నాగుపాము మీద అయితే మనకు చేతిలో అయితే మనకు ఒక గ్లోబల్ లాగా పట్టుకొని ఉన్నాడు అనమాట. మనకు నాగుపాము తోక పట్టుకొని మనకు చేతిలో అయితే మన అది పట్టుకొని ఉన్నాడు, ఒక బంతిలాగా అయితే మనకు చూసుకోవచ్చు. మనం ఎంత ముందుగా ఉన్నాడో మనకు బొజ్జ గణేశుడు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా మనకు చేతులు అయితే 4 చేతులు తొండం ఇట్లా ఆకారంలో తిరుక్కొని అయితే ఉంది. మనకు దేవుడు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. మనం సేమ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇటు సైడ్ పులి వస్తుంది అని, ఇక్కడ సింహం వస్తుంది. ఇక్కడ ఈ గణేశుడు చూసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా హైట్ చాలా భారీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కూడా అయితే మనకు విఘ్నేశుడు కూర్చున్నాడు. సో అన్న ఇది ఏందన్న బాటిలా గంటనా? గంట మీద కూర్చున్నాడా? ఇది గంటనా? ఏ క్యాబయ్యా ఏ గంట ముక్కుటే. సో ఏదో ముక్కుట అంటున్నారు, నాకు కూడా అర్థం అయితే లేదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో భారీ ముక్కుటు మీద అయితే కూర్చున్నాడు దేవుడు అయితే మనకు బొజ్జ గణపయ్య. సో అక్కడ కూడా చూడొచ్చు మనకు చేతులు అయితే ఇట్లా ఊపిస్తున్నాడు, మనకు నాట్యం చేస్తున్నట్టు మనకు ఒక కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఆ విధంగా చూసుకోవచ్చు మన గణేశుడు ఇక్కడ కూడా. సో మీకు త్రిమూర్తుల గణేశుడు చూపిస్తా. అలాగే ముసలి మీద కూడా కూర్చున్నాడు ఇక్కడ అని. ఇక్కడ చూపి అన్న, ముసలి మీద చూపిస్తా. ముసలి మీద మనకి ఇక్కడ చూసుకోవచ్చు ముసలి ఉంది కాళ్ళ కింద అయితే మనకు. ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం మనకు ఒక రాళ్ళ గోడలాగా పర్వతంలాగా మనకైతే ఒక ముసలి మీద కాలు పెట్టి మనకు పైన అయితే లంబోదరుడు అయితే మనకు 4 చేతులతో అయితే మనకు బంగారు ఆభరణాలు మామూలుగా జస్ట్ అక్కడెక్కడ. ఇంకా బ్యాక్ డ్రాప్గానే అయితే కంప్లీట్గా అయితే పెయింటింగ్ కలరింగ్ అయిపోతే మనకు దేవుడు అనేవాడు మంచిగా చాలా లుకింగ్ అయితే వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇంకా వెరైటీ ఏంటంటే అక్కడ 3 తలాలు చూసుకుందాం అని. అక్కడ 3 తలాలు ఉంది లంబోదరుడు. త్రిమూర్తుల గణేశుడు అయితే ఇక్కడ మనకు వెలిసిండు అనమాట. సో చూపిస్తాను. సో చూసుకోవచ్చు మీరు కింద అయితే మనకు సింహం కనిపిస్తుంది. సింహం తలకాయ మీద అయితే మనకు పైన కాలు పెట్టుకొని ఉన్నాడు. అలాగే త్రిమూర్తులు గణేశుడు చూసుకోవచ్చు 3 తలలతో అయితే మనకు ఇక్కడ 3 తలలు, ఇక్కడ 3 చేతులు, అక్కడ 3 చేతులు, 6 చేతులు అనమాట. సో 3 తలలతో అయితే మనకైతే ఈ విగ్రహం అయితే రెడీ అయి ఉందన్నమాట. సో చూసుకోవచ్చు, అంటే పెయింటింగ్ లేదు, రెడీ అంటే ఆ విధంగా కాదు. సో చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం చూసుకోవచ్చు సేమ్ అదే విధంగా అనమాట. మీరు ఇక్కడ పాముల మీద కూర్చున్నాడు చూసారా? పాములు ఇంతకుముందు నేను అక్కడ చూశాను అనమాట. సో ఇక్కడ కూడా చూడండి పాముల మీద కూర్చున్నాడు. సో సేమ్ మన చేతి కింద అయితే వచ్చిందనమాట. పాము ఇలా బుస కొడుకుంటా మనకు చూడొచ్చు. కూరలు అయితే బయటికి కనిపిస్తున్నాయి, కూరలు కూడా రెడీ ఉన్నాయన్నమాట. పాము మీద అయితే కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 విధాలుగా పాములు ఉన్నాయి చూసుకోవచ్చు. మనకు 4 చేతులు అయితే కనిపిస్తున్నాయి. మీరు బాగా గమనించినట్టయితే 4 చేతులు 2 పాములు అనమాట. పాముల మీద అయితే మనకు గణేశుడు కూర్చున్నాడు. సో అలాగే ఇంకా ఇక్కడ ముందరికి చూసుకున్నట్లయితే అన్న, ఇంకా ఇక్కడ ముందర తీసుకురా అన్న. సో ఇక్కడ చూపించండి మొత్తానికి. ఇక్కడ చిన్న గణపతులు, మొత్తం చిన్న గణపతులు అనమాట. స్టార్టింగ్ ఒక 5 ఫీట్స్ 7 ఫీట్స్ నుంచి ఒక స్టార్టింగ్లో ఒక చిన్న గణపతులు చూసుకోవచ్చు. ఏ విధంగా ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే 2 సింహాల మధ్యలో మన గణేశుడు కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీద 2 సింహాల మధ్యలో గణేశుడు ఎంత ముద్దు కూర్చున్నాడో చూడండి మీరు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అన్నాలు.
అన్నవారు అయితే చాలా అంటే చాలా బాగా రెడీ చేశారన్నమాట. ఐడల్స్ని అయితే మనం చూసుకోవచ్చు. మనం అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ చేతి కింద వచ్చేసి నందీశ్వరుడు అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చొని 4 చేతుల మీద అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్ డ్రాప్లో అయితే ఇంకా ఏం లేదు. సో బ్యాక్ డ్రాప్ పెడితే ఇంకా ఆల్మోస్ట్ సెట్ అయిపోతాడు. మీరు చెప్పారు కదా 25 ఫీట్స్ అనేది, ఇక్కడ చూపిస్తారు చూడండి. ఇక్కడ భారీ గణేశుడు 25 ఫీట్స్ ఇక్కడ చూడండి. ఇది మధ్యలో నాకు తెలిసి ఇది ఏందన్నా, ఇది రెడీగా మొత్తం అయితే సీకులతో అయితే రెడీ చేసి పెట్టిండు. పైన అయితే కూర్చొని ఉన్నాడు. భారీ గణపతి ఇక్కడైతే కనిపిస్తున్నాడు చూడండి. ఇక్కడ 1, 2 పెద్దగా 25 ఫీట్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నాడు అయితే అనేది చేప ఉండొచ్చా లేకపోతే ఏ ఆకారంలో కనిపిస్తుందన్నా మీకు? నాకు తెలిసి చేపాకారంలా కనిపిస్తుంది. చేపనన్నా రావచ్చు లేకపోతే ఇంకా ఏమన్నా రావచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మనకు కింద వచ్చేసి పర్వతంలాగా ఇట్లా దేవుడు నిలబడ్డ దేవుల పర్వతం మీద ఒక గుట్ట మీద కాలు పెట్టినట్టు పొడుగుగా అయితే నిలబడడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. మనకు దేవునికి అయితే మనం తొండం చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చింది. పెద్దగా ఇట్లా రౌండ్గా తిరిగిందనమాట. మనకు 4 చేతులతో అయితే చాలా అంటే చాలా భారీగా ఉన్నాడు. మనకు 25 ఫీట్స్ గణేశుడు అంటే ఈ 2 గణేశులే అనమాట. పెద్దగా అయితే ఉందన్నమాట. భారీ గణేశుడు 25 ఫీట్స్ అన్నమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్లో ఇక్కడ కూడా గణేశులు సేమ్ అంతే ఉన్నాయన్నమాట. 23, 24 ఆ ఫీట్స్లో అయితే మనకు కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు మనకు ఏ విధంగా ఉన్నాయో. సో అక్కడ కూడా చూసుకోవచ్చు అన్న ఎట్లా ఉన్నాయి. సేమ్ అదేవిధంగా మొత్తం అయితే భారీ గణపతులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట శ్రీ మాన్వి ఆర్ట్స్ దగ్గర. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే మనకు గణపతులు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి గైస్. ప్రతి ఒక్కరు తెలిసేలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను శ్రీ మాన్వి వాళ్ళ ఆర్ట్స్ మొబైల్ నెంబర్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. బుకింగ్స్ చేసుకోవాలన్న వాళ్ళు కాల్ చేసి మీరు షెడ్ దగ్గరికి అయితే వచ్చి మనకు లక్ష్మి కూడా కొంచెం ముందరికి రాగానే సర్కిల్ సేమ్ రోడ్ పక్కనే అయితే ఉంటుంది అనమాట. శ్రీ మాన్వి ఆర్ట్స్ అంటే మనకు ఎవరైనా చెప్తారు. బుకింగ్ అయితే ప్రతి ఒక్కరైతే వచ్చి బుకింగ్ చేసుకొని వెళ్ళండి. ఒకసారి విజిట్ అయినా చేయండి.